ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో అందరికి కూడా వందనాలు. దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి మీ మధ్యన ఈ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించుటకు ఆయన నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు. మీరందరూ కూడా క్షేమంగా ఉన్నారు అని నేను నమ్ముతున్నాను. ఈరోజు వాక్య భాగాన్ని మనం చూద్దాము. యోహాను సువార్త 11వ అధ్యాయము 4వ వచనము. జాన్ 11:4. ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు గాని దేవుని కుమారుడు దాని వలన మహిమపరచబడినట్లు దేవుని మహిమ కొరకు వచ్చినదనెను. ది సిక్నెస్ విల్ నాట్ ఎండ్ ఇన్ ద డెత్, నాట్ ఇట్ ఈస్ ఫార్ గాడ్స్ గ్లోరీ, సో దట్ గాడ్స్ సన్ మే బి గ్లోరిఫైడ్ త్రూ ఇట్. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనకి కావచ్చు, మన కుటుంబంలో కావచ్చు, ఏదైనా సమస్యలు వచ్చినా, అనుకోకుండా శోధనలు మనల్ని చుట్టుముట్టినా మనం దుఃఖపడొద్దండి, బాధపడొద్దండి. తద్వారా దేవుడు తన యొక్క మహిమను నీకును మారు మనసు లేని వారి కుటుంబంలోను చూపబోతున్నాడని గ్రహించాలి. హల్లెలూయా. ఈరోజు వాక్య భాగంను మనం ఒకసారి గమనించినట్లయితే లాజరుకు కలిగినటువంటి మరణకరమైన రోగం గురించి యేసయ్య మాట్లాడుతున్నవి ఈ లేఖనాలు. ఈ లాజరు మార్తా మరియలకు సహోదరుడు. అయితే యేసుక్రీస్తు వారు దూర ప్రాంతంలో ఉండగా లాజరు వ్యాధి కలిగిన వాడని వర్తమానము యేసుక్రీస్తు వారు అందుకుంటారు. అప్పుడు యేసయ్య అంటున్న లేదా పలుకుతున్న మాట ఏంటంటే, ఇది మరణం కోసం వచ్చింది కాదు, వచ్చింది రైటే, అనారోగ్యం ఉంది నిజమే, కానీ దీని వలన లాజరు ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు, ఇది దేవుణ్ణి మహిమపరచడానికి వచ్చింది అని చాలా క్లియర్ గా లేఖనాల ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. అవును ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్నిసార్లు మనకు వచ్చిన సమస్యలు, మనకు వచ్చిన ఇబ్బందులు మనల్ని బాధపరచడానికి కాదండి వచ్చాయి, దేవుని మహిమపరచడానికి వస్తాయి. అందును బట్టి మనం దుఃఖించకూడదు. అయ్యో నాకెందుకు ఈ సమస్యలు వచ్చాయండి, నాకెందుకు ఈ శ్రమలు వచ్చాయండి అని మనం కృంగిపోకూడదు. దేవుడు మన ద్వారా మనల్ని ఒక బోరుగా వాడుకొని స్వార్థ చేయబోతున్నాడు. హల్లెలూయా. మనం దాన్ని అర్థం చేసుకోవాలి. అయితే యేసయ్య లాజరు దగ్గర రావడానికి 4 రోజులు పట్టింది. అప్పటికే లాజరు ఏమైపోయాడు? చనిపోయాడు, సమాధిలో ఉంచబడ్డాడు. సహోదరి అయిన మార్తాను అనేకులు ఓదార్చడానికి వచ్చారు. యేసయ్యను చూచిన మార్తా, మరియా, అయ్యా నువ్వు ఉంటే నా సహోదరుడు బతికేవాడు, ఇప్పుడు అంతా అయిపోయింది అని కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. మార్తా మరియల వలె నువ్వు కూడా నీ సమస్యను ఎదురుగా ఉంచుకొని, ఇంకేం చేయలేను, నాకు అనారోగ్యం వచ్చింది, ఇంకేం చేయలేను, ఈ అప్పుల సమస్యల నుంచి నేను బయటికి రాలేను, ప్రభువా నువ్వు ముందే ఈ సమస్య నాకు రాకుండా చేయాల్సింది, ముందే ఈ రోగం రాకుండా చేయాల్సింది, ముందే ఈ అప్పులు కాకుండా చేయాల్సింది అని కొన్నిసార్లు దేవునికి మనం ఉచిత సలహాలు ఇస్తూ ఉంటాం. మార్త కూడా అలాంటి సలహాలు ఇచ్చింది. అయితే ఒకసారి యేసయ్య లాజరు విషయంలో ఏం కార్యం చేశాడో చూద్దామా. మార్త మరియులు ఆ విధంగా బాధపడుతూ ఉండగా దేవుడు నన్ను నమ్మిన వారు చనిపోయినను బ్రతుకును అన్నాడు. హల్లెలూయా. యేసయ్య అంటున్నాడు, నన్ను నమ్మిన వారు చనిపోయినను బ్రతుకును అని. యేసయ్య లాజరు సమాధి దగ్గరికి వచ్చి లాజరు బయటికి రానగానే లాజరు బయటకు వచ్చేసాడండి. హల్లెలూయా. లాజరు చనిపోయాడని అందరూ అనుకున్నారు. ఇది మరణకరమైన రోగం, దీని ద్వారా బ్రతికిన వాళ్ళు ఎవరు లేరని అందరూ అనుకున్నారు. అదే నిజం ఈ లోకానికి. కానీ దేవుడు చెప్తున్నాడు కదా, ఇది దేవుని మహిమ నిమిత్తం వచ్చింది. లాజరు తిరిగి బ్రతికిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయో ఒకసారి ఆలోచన చేయగలిగితే చాలా అద్భుతంగా ఉంటాయి. లాజరు చనిపోయావు కదా, అలా నువ్వు లేచావని తన స్నేహితులు అడుగుతుండొచ్చు. లాజరు రోజు రోడ్డు మీద తిరుగుతూ ఉంటే, ఏదో ఒక పని మీద వెళ్తా ఉంటే, చనిపోయి తిరిగి లేచిన వ్యక్తిరా అని చెప్పి అందరూ కూడా లాజరుని ఒక విచిత్రంగా చూస్తుంటారు. బహుశా ఈ రోజున లాజరు ఉంటే ఎన్నో లైవ్ ఇంటర్వ్యూస్ పెట్టేవారు, ఎన్నో డిబేట్స్ పెట్టేవారు, అసలు నువ్వు నిజంగా చనిపోయావా లేదా అని కూడా అడిగేవారు కదా. ఈ రోజున దేవుడు అటువంటి కార్యం నీ జీవితంలో కూడా జరిగిస్తాడు. దానికోసం మేము శ్రమలు పడాలండి, దానికోసం మేము కష్టాలు ఎదుర్కోవాలండి, దానికోసం అనవసరంగా మా కుటుంబంలో ఇబ్బందులు ఎందుకండి అని అనుకోవద్దండి. అందరికీ కలుగు సమస్యలే, అందరికీ కలుగు శోధనలే వస్తాయి. దేవుడు వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు, సాధారణంగా మనుషులకు కలిగిన శోధనలే మనకు కలుగుతున్నాయి, దాన్ని బట్టి మనం చింతించొద్దని. నువ్వు విశ్వాసమైనా నువ్వు విశ్వాసవి కాకపోయినా ఖచ్చితంగా ఏదో ఒక సమస్యను ప్రతిరోజు ఎదుర్కోవాల్సి వస్తుంది. దాన్ని బట్టి దేవుని నిందించాల్సిన అవసరం లేదు. అయితే దేవుడు మనకి తోడుగా ఉన్నాడు గనుక, దేవుడు మనకి రక్షణగా ఉన్నాడు గనుక, ఆయన సహాయం మనకు ఉన్నది గనుక ఆ శోధనలో నుంచి మనం ఏమవుతామట? బయటపడతాం.
అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, నీవు ఎటువంటి వ్యాధిలో ఉన్నా, నువ్వు ఎటువంటి కష్టాల్లో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, నీవు నమ్మకముతో విశ్వాసముతో ప్రార్థన చేయి. భయపడొద్దు. చనిపోయిన లాజరును తిరిగి లేపిన దేవుడు నీకున్న సమస్యల నుంచి నిన్ను తప్పక విడిపిస్తాడు, తప్పక రక్షిస్తాడని నువ్వు నమ్మాలి. నీ స్థితి మారదు, ఇంకేం కాదు, నీదంతా అయిపోయింది, నీ బ్రతుకు మారిపోదు, నీ జీవితం ఎప్పుడు ఇంతే అనే చెప్తున్న వారి మాటలను ఎప్పుడు కూడా వినొద్దు. దేవుడు నిన్ను మారుస్తాడు, దేవుడు నీ పరిస్థితులను మారుస్తాడు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, దేవుడు నీకు శక్తిని బలాన్ని ఇస్తాడు అని విశ్వాసం కలిగి ఉండు. నీ యొక్క పరిస్థితులు దేవుణ్ణి మహిమపరచబోతున్నాయనే నమ్మిక కలిగి ఉండు. ఆయన నీ ద్వారా అనేకుల ఎదుట ఆయన యొక్క మహిమను చూపించబోతున్నాడు. నిన్ను ఒక సాక్షిగా నిలవబెట్టబోతున్నాడు. నీకు వచ్చిన అనారోగ్యాన్ని తీసివేసి, నీకు వచ్చిన వ్యాధి బాధలను తీసివేసి, నీకు వచ్చిన కష్టాలను తీసివేసి గొప్ప కార్యాన్ని దేవుడు చేశాడు అనే లాగున దేవుడు ఈ లోకంలో చాటి చెప్పబోతున్నాడు. గనుక ధైర్యముతో విశ్వాసముతో ఒక సాక్షిగా దేవుని కొరకు జీవించు. అద్భుతాలను ఖచ్చితంగా చూస్తావు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడు అయిన దేవా స్తోత్రాలు, సర్వోన్నతుడా వందనాలు, ఆది సంభూతుడా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. గతించిన కాలమంతా కూడా కాపాడిన దేవుడవు, రక్షించిన దేవుడవు, కృపాసత్య సంపూర్ణుడవు నాయన. ఆయా ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అవునయ్యా, ఈ రోజున మాకు వచ్చిన కష్టాలు కావచ్చు, మాకు వచ్చిన సమస్యలు కావచ్చు, ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, ఏవైనప్పటికీ నాయన అవి మీ నామానికి మహిమ తెచ్చేవిగా తండ్రి కొన్నిసార్లు మాకు వస్తూ ఉంటాయి కనుక దాన్ని బట్టి దుఃఖపడకుండా ధైర్యముతో విశ్వాసంతో ముందుకు సాగే కృప దయచేయండి. అయా తండ్రి, ప్రార్థన చేస్తున్నాము. ప్రతి బిడ్డను దర్శించండి. అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. వారికి ఉన్న ఏ భయంకరమైన వ్యాధైనా బలహీనతనైనా తండ్రి ఒక్క మాట చేత వారికి స్వస్థతను దయచేయమని అడుగుతున్నాం. అదే విధంగా తండ్రి, ఎంతో మంది బిడ్డలు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఆర్థిక పరంగా కష్టాల్లో ఉన్నారు, సరైన ఉద్యోగాలు లేక, సరైన వ్యాపారాలు లేక, సరైన సంపాదన లేక దుఃఖిస్తున్నారు. వారి యొక్క జీవితాన్ని మార్చండి, ఆర్థికంగా బలపరచండి. కుటుంబ సమస్యలు ఉన్నాయి నాయన, ఆ కుటుంబ సమస్యల్లో నుంచి వారిని విడిపించండి. కుటుంబంలో ఎటువంటి గొడవలు లేకుండా సహాయము దయచేయండి నాయన. యవన బిడ్డలకు మీరు తోడైండండి. చెడు అలవాట్లు కలిగిన ప్రతి బిడ్డను కూడా ఆ చెడు అలవాట్ల నుంచి విడుదలను దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా, ఈ రోజున మా పనులను దీవించండి అయ్యా, మా ప్రయత్నాలను ఆశీర్వదించండి ప్రభువా. చేస్తున్న ప్రయాణాలలో మీరే తోడై ఉండమని, క్షేమకరమైన సురక్షితమైన ప్రయాణాలు ప్రతి బిడ్డకు మీరే అనుగ్రహించమని అడుగుతున్నాం. మీకు ఆయాసకరంగా మేము ఉండకుండా సహాయం దయచేయండి. మా మాటలు, మా నడవడిక, మా ప్రవర్తన సమస్తము కూడా మీ నామాన్ని కనపరిచేదిగా ఉండే కృప మాలో ఉన్న ప్రతి బిడ్డకు దయచేయమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మే గాడ్ బ్లెస్ యు ఆల్.